హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీడిఎస్సి ఎస్జిటి 2019 పేపర్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే A:B = 3:4 అయినా 3A + 2B = 2A + 5B యొక్క విలువ ఎంత అన్నాడు. సింపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఇచ్చిన నిష్పత్తి మనకి A:B ఉంది కాబట్టి A:B = 3:4 అని మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. దీని నుంచి మనము నిష్పత్తి పోవాలని ఏం చేస్తాం, మనము ఏదో ఒక చర్రాశిని గుణిస్తాం కాబట్టి A = మనము 3x అనుకుందాము, B అంటే ఎంత అయిపోయింది ఇక్కడ మనకు 4x అనుకుందాం మనం. ఈ విధంగా అనమాట. అది మనకేం కావాలి, మనకు ఈ విలువ కావాలి. మనకు ఏ విలువ చెప్పండి అది. 3A + 2B = 2A + 5B ఈ విలువ కావాలన్నమాట. అయితే నిష్పత్తి ఏం రాసుకోవచ్చు, మనం బైగా రాసుకోవచ్చు కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ A:B ఏం రాస్తాం మనము, A/Bగా రాసుకుంటాం కాబట్టి మొదటి విలువ బై రెండు విలువ రాసుకుంటాం దీన్ని మనము. 3A + 2B బై 2A + 5B డైరెక్ట్ కూడా చేయొచ్చు, ఏం కాదు. అయితే మనకి ఇట్లా ఈజీ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ 3A ఉంది, ఇక్కడ 3 అట్లే ఉంటుంది ఇక్కడ. మరి ఏ అంటే మనకు వచ్చిన విలువ ఎంత చెప్పండి, ఇక్కడ 3x ఉంది కాబట్టి 3 అట్లే ఉంటుంది ఇక్కడ. ఏ అంటే ఏం రాస్తా చెప్పండి, ఏ అంటే నేను 3x అని రాస్తే ఇక్కడ 3x అనమాట. ప్లస్ ఇక్కడ 2 ఉంది, అది 2 అట్లే ఉంటుంది. మరి B అంటే ఎంత చెప్పండి, 4x కాబట్టి 4x రాస్తున్నాయి ఇక్కడ. దాని తర్వాత అబ్బాయి ఇక్కడ కూడా 2 × A అంటే ఎంత 3x కాబట్టి 2 × 3x ప్లస్ 5B 5 × B అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 4xకి సమానం అవుతున్నాడు కాబట్టి 4x అనమాట. మరి వీటిని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది, గుణిద్దాం ఫస్ట్ మనము. 3 × 9x ప్లస్ 2 × 8x బై ఎంత చెప్పండి ఇక్కడ 2 × 6x ప్లస్ 5 × 20x అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి 9x ప్లస్ 8x ఎంత చెప్పండి 16 17x అనమాట. కాబట్టి 17x బై 20 + 6 ఎంత చెప్పండి 26x అనమాట. కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు మనకు x క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేట విలువ ఏంటంటే ఇప్పుడు 17 బై 26 అనమాట. కాబట్టి దీని నిష్పత్తిలో రాసి ఏమొస్తుంది అప్పుడు మనకు 17:26 అనమాట. కాబట్టి మనం కనుక్కోవాల్సినటువంటి విలువ యొక్క నిష్పత్తి ఎంత అంటే మనకు 3A + 2B = 2A + 5B యొక్క నిష్పత్తి ఎంత అంటే మనకు 17:26కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏమంటే రూపాయలు 15,625 15,625 సొమ్ముపై 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించేటువంటి పద్ధతిలో 8% వడ్డీ రేటున 1.5 సంవత్సరాల్లో అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత అని ఇక్కడ మనకి అడిగింది. ఇక్కడ చక్రవడ్డీ, సాధారణ వడ్డీ కాదు, చక్రవడ్డీ అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ విలువలు మొత్తం రాద్దాం మనము. మనకి ఇచ్చినటువంటి అసలు ఎంత చెప్పండి, ఇక్కడ అసలు మనకు 15,625 ఉందన్నమాట. ఇక్కడ 16,625 అనమాట. మళ్ళీ మనకి ఇచ్చిన తర్వాత 6 months ఒకసారి వడ్డీ లెక్కిస్తున్నాం మనం. 6 months ఒకసారి వడ్డీ లెక్కిస్తున్నాం. సాధారణంగా ఏం చేస్తాం మనము, ఒక సంవత్సరానికి వడ్డీ లెక్కిస్తాం. కానీ ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 6 months ఒకసారి వడ్డీ లెక్కించినట్లయితే ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు లెక్కిస్తాం చెప్పండి, మనము 2 సార్లు లెక్కిస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనము సంవత్సరానికి ప్రామాణికంగా తీసుకుంటాం అనమాట. అయితే అంతకంటే తక్కువ లెక్కిస్తాం మనము. ఒక సంవత్సరంలో అటువంటి ఎన్నిసార్లు లెక్కిస్తామో ఆ విలువ తీసుకుంటాం మనం. కాబట్టి సొమ్ముపై 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తే ఒక సంవత్సరాన్ని లెక్కించేట్లు వడ్డీ ఎంత అయిపోయినప్పుడు వడ్డీ లెక్కించేటు పర్యాయం దగ్గర 2 సార్లు. కానీ మనకేమంటే ఇక్కడ 1.5 సంవత్సరం అంట. మరి 6 months ఒకసారి వడ్డీ లెక్కిస్తే 1.5 సంవత్సరాల్లో వడ్డీని చెల్లించేటువంటి సంఖ్య ఎంత అయిపోయినప్పుడు 3 సార్లు. ఎందుకంటే 6 months మనకు 1.5 yearలో 3 ఉంటాయి కాబట్టి దాని ఏమనుకుంటాం మనం, ఎన్ అనుకుంటాం. అంటే వడ్డీని చెల్లించేటువంటి పర్యాయాల సంఖ్య మనకు 1.5 సంవత్సరాలు 6 months ప్రకారం మనకు 3 సార్లు ఉంటాయి కాబట్టి ఎన్ అంటే 3 రాస్తాం మనం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వడ్డీ రేట్ ఇచ్చిన మనకి ఎంత చెప్పండి వడ్డీ రేట్ ఇక్కడ మనకు 6% ఉంది. మనకు వడ్డీ రేటు మనకి 8% ఉంది ఇక్కడ. 8% అనమాట. కానీ చూడండి ఇక్కడ ఇదేం చెప్పండి, ఒక సంవత్సరానికి వడ్డీ రేట్ అనమాట. ఒక సంవత్సరానికి వడ్డీ రేటు 8% అనమాట. కానీ మనకేమిచ్చింది ఇక్కడ 6 months ఒకసారి వడ్డీ లెక్కిస్తున్నాం కాబట్టి మనము సంవత్సరానికి 8% అయితే 6 monthsకి అయ్యేటువంటి వడ్డీ ఎంత చెప్పినప్పుడు, అంటే ఒక సంవత్సరంలో 6 months మనకు 2 ఉంటాయి కాబట్టి ఏం చేస్తాం మనము 6ను మనము 2 భాగాలు చేస్తాం. అంటే 6/2గా రాసుకుంటాము. అప్పుడు ఎంత చెప్పండి 8లో మనము సగం తీసుకుంటాం. అప్పుడు ఎంత చెప్పండి 2 × 2 4 అనమాట. కాబట్టి 4% అనమాట. అంటే మనం 6 months ఒకసారి వడ్డీ లెక్కిస్తే 6 monthsకి అయ్యేటువంటి వడ్డీ రేట్ ఎంత మనకి ఇక్కడ 4% అనమాట. ఈ విధంగా ఫస్ట్ మనము లెక్కను రాసుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి. మరి 3 months అంటే ఏం చేస్తాం మామూలుగా మనం 3 months అంటే ఒక సంవత్సరం 3 months మనకు 4 times వస్తాయి కాబట్టి ఏం చేస్తాం మనము 6ను మనము 4 భాగిస్తాం అనమాట. కాబట్టి మీకు కాన్సెప్ట్ గుర్తుండాలి మీకు ఇదనమాట. ఇది 8th class క్వశ్చన్ యాక్చువల్గా. అయితే మనకేమడిగింది ఇక్కడ చక్రవడ్డీ ఎంత అన్నాడు. అయితే చక్రవడ్డీకి డైరెక్ట్గా సూత్రం ఉండదు మనకు. ఫస్ట్ ఏం చేస్తాం మనం చక్రవడ్డీ ప్రకారం మొత్తం కనుక్కుంటాం మనం. మొత్తానికి ఫార్ములా A = P × 1 + R/100⁴ అనమాట. ఇక్కడ దిస్ ఇంప్లైస్ మరి P అంటే ఎంత అయిపోయింది 15,625 వస్తుంది ఇక్కడ. దాని తర్వాత మరి 1 అట్లే ఉంటుంది ఇక్కడ. మరి R అంటే ఎంత తీసుకోవాలి ఇప్పుడు మనము 8 కాదు 4% తీసుకుంటాం మనం. 4/, ఎంత ఉంది ఇక్కడ 100. టు ది పవర్ ఆఫ్ ఎంత ఇక్కడ n అంటే మనకి ఎంత 3 కాబట్టి 3 తీసుకుంటాం మనం. తర్వాత 15,625. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 4 × 4 = 4 25
సో 100 అనమాట. కాబట్టి మనకి ఏముంటుంది చెప్పండి, ఇక్కడ 1/25 ఉంటుంది ఇక్కడ. సో 1/25 అనమాట. ఇక్కడ కాసాగు కడితే ఏమవుతుంది, ఇక్కడ 1 కింద ఏమిటి 1 తీసుకుంటాం మనము, 25 అనమాట. సో కాసాగు తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 25 × 1 25. సో 1 1 = 1 కాబట్టి సో 25 + 1 ఎంత చెప్పండి 26 వస్తుంది ఇక్కడ. కాబట్టి 26. సో ఘాతం ఎంత చెప్పండి, ఇక్కడ 3 ఉంది ఇక్కడ. కాబట్టి సో దానికి సూక్ష్మీకరిస్తే ఇంత వచ్చింది మనకు. తర్వాత మళ్ళీ దీన్ని మనం సో 15,625 ఇది మరోసారి మీరు చేసుకోండి. ఇక్కడ 1 + 1/25ని మనము కాసాకు కట్టి సూక్ష్మీకరిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే సో 26/25 వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 26/25 క్యూబ్ ఉంది ఇక్కడ. దాని ఏం రాస్తాం మనము, సో 26/25 ఇంటూ సో 26/25 ఇంటూ 26/25గా రాస్తాం మనము. అయితే ఇవన్నీ గుణించాలా, మీరు కొద్దిగా ఫాస్ట్గా చేయాలి గుణకారం మీరు. అయితే చూడండి, ఇక్కడ 26 × 26 × 26 మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 17,576 వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ హారం ఏమిటి, ఇక్కడ 25 × 25 ఉంది. ఈ మొత్తం 3 25 గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 15,625 అంటే దీనికి సమానం అవుతుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఈ రెండు విలువలు కూడా క్యాన్సల్ చేస్తాం మనం. అప్పుడు వచ్చేటువంటి విలువ ఏంటంటే మనకు ఏ ఈజ్ ఈక్వల్ మనకు మిగిలిన విలువ ఏంటంటే ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ మనకు 17,576. మరి ఇదేం చెప్పండి, యాక్చువల్గా మొత్తం ఇది మొత్తం అంటే ఏం చెప్పండి, యాక్చువల్గా మొత్తం అంటే మనకు అందులో అసలు ఉంటుంది ప్లస్ వడ్డీ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్న వడ్డీ ఏం చెప్పండి, ఇక్కడ చక్రవడ్డీకి కాబట్టి ఇందులో ఏముంటుంది చెప్పండి, ఇక్కడ మనకు ఏలో మనకు సో P + I అంటే అసలు ప్లస్ వడ్డీ ఉంటుంది ఇక్కడ. దట్ ఎంప్లాయీస్ మరి I అంటే ఏమొస్తుంది చెప్పండి, P ఉతలకు వస్తే మైనస్ కాబట్టి సో A - P అనమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, A = ఏ అంటే మనకి ఎంత 17,576 మైనస్ P అంటే ఎంత చెప్పండి ఇక్కడ యాక్చువల్గా. సో P అంటే మనం తీసుకున్నటువంటి అసలు అనమాట. కాబట్టి దాని విలువ ఎంత ఉంది ఇక్కడ 15,625 ఉందన్నమాట. మరి తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత అయిపోయినప్పుడు సో 1951 రూపాయలు. కాబట్టి చక్రవడ్డీ ప్రకారం అయ్యేటువంటి మొత్తం వడ్డీ ఎంత అంటే మనకు 19,151 రూపాయలు అనమాట. కాబట్టి సో మీరు ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా చేయొచ్చు, చూడండి గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో ప్రాబ్లం చూడండి. మూడో ప్రాబ్లం ఏంటంటే ఒక పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లు రూపాయలు 125లకు కొని డజను పండ్లు 90 రూపాయల చొప్పున అమ్మిన అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ సో వ్యాపారి కొన్నటువంటి విలువ 20 పండ్ల సో కొన్న వేళ చూడండి, ఇక్కడ 20 పండ్ల సో కొన్న వేళ అంటే వ్యాపారి తన చేతి నుంచి ఖర్చు పెట్టినట్టు డబ్బు ఎంత అంటే ఇక్కడ మనకి ఇక్కడ రూపాయలు సో 125 రూపాయలు. అంటే అర్థమైంది ఇక్కడ సో 20 పండ్లను అతను 125 రూపాయలు కొనడం జరిగింది. కానీ మళ్ళీ ఏం చెప్పిన తర్వాత ఇక్కడ సో డజను పండ్లను 90 రూపాయలకు అమ్మితే 20 పండ్లను ఎంత అమ్ముతాడు, అమ్మిన తర్వాత అది వచ్చేటువంటి అతనికి లాభమా నష్టమా ఎంత శాతము అని చూడండి. ఇక్కడ 20 పండ్లను కొన్నటువంటి వేళ మనకు 120 రూపాయలు అంట. అయితే అమ్మింది ఏం చెప్పండి, ఇక్కడ ఒక డజన్ ఎంత ఇక్కడ 90 రూపాయలు అంటే డజన్ అంటే ఎంత చెప్పండి మీకు తెలుసా, డజన్ అంటే సో 12 పండ్లు ఎంత కమ్మి చెప్పండి అతని 90 రూపాయలకు అమ్మడం జరిగింది. సో 12 పండ్లు 90 రూపాయలకు అమ్మిండంటే, కానీ అతని దగ్గర ఎన్ని పండ్లు చెప్పండి, అతని దగ్గర యాక్చువల్గా 20 పండ్లు ఉన్నాయి. కాబట్టి సో 12 పండ్లు 90 రూపాయలకు అమ్మితే 20 పండ్లను అమ్మినటువంటి వేళ ఎంత కష్టం కనుక్కుంటాం మనం. కాబట్టి సో 12 పండ్లు 90 రూపాయలకు అమ్మితే 20 పండ్లను ఎంత కమ్ముతాడంటే ఏమనుకుంటాం దాన్ని మనము ఎక్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తే అడ్డగుణకారం చేస్తే x × 12 సో 12 × x అనమాట. ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 20 × 90 అనమాట. సో 20 × 90 నెక్స్ట్ ఏం చేస్తాము 12తో భాగిస్తారు కాబట్టి x ఎంత అయిపోయినప్పుడు సో 20 × 90 సో బై ఎంత అయిపోయింది 12 అనమాట. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ క్యాన్సల్ చేస్తే సో 2 6 12 2 10 20 అనమాట. నెక్స్ట్ క్యాన్సల్ చేస్తే 6 1 6 ఇక్కడ సో 6 5 30 ఇక్కడ. కాబట్టి మనకు వచ్చింది అంటే x కూడా మనము మనకు 15 × 10 మొత్తం ఎంత అయిపోయింది 15 10 సో 150 రూపాయలు. మళ్ళీ x అంటే చెప్పండి ఇక్కడ మనకి x అంటే 20 పండ్లను అమ్మినటువంటి వేలు ఎంత అంటే ఇక్కడ 150 రూపాయలు అంటే x అనమాట. అది x ఎంత మనకు 50 వచ్చింది అంటే సో అతను 20 పండ్లను 125 రూపాయలకు కొని అవే 20 పండ్లను అతను అమ్మిన ఎంత చెప్పినప్పుడు అమ్మిందని 150 రూపాయలకు అమ్మడం జరిగింది అనమాట. కాబట్టి సో తక్కువ ధరకు కొని అంటే ఎక్కువ ధరకు అమ్మిండంటే 125కి కొని మొత్తం 150కి అమ్మినట్లయితే అతనికి వచ్చేటువంటి ఖచ్చితంగా ఏం చెప్పినప్పుడు సో లాభము వస్తుంది. లాభం అంటే ఏం చెప్పండి ఇక్కడ మనకు అమ్మిన వేల 150 రూపాయలు మైనస్ కొన్న వేలు చెప్పండి 125. కాబట్టి మొత్తం మీద మనకి ఏం చెప్పండి ఇక్కడ సో 25 రూపీస్ లాభం రావడం జరిగింది. కానీ మనకేం అడిగిండు సో లాభమా నష్టమా వాటి శాతం ఎంత అన్నాడు. కాబట్టి వచ్చినాయి ఇక్కడ మనకు ఏం చెప్పండి లాభం కాబట్టి ఏం వస్తుంది అప్పుడు మనకు లాభ శాతం వస్తుంది. మరి లాభ శాతం ఫార్ములా ఏం చెప్పండి, లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు సో లాభము బై కొన్న వేల సో ఇంటూ 100 అనమాట. మరి వచ్చినటువంటి లాభం ఎంత అయిపోయింది 25 కాబట్టి 25 బై సో కొన్న వేల అంటే 20 పండ్ల కొన్న వేల ఎంత అయిపోయింది మీకు తెలుసు ఆల్రెడీ. సో 125 రూపీస్ ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ సో 100 ఉంటుంది. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 25 ఎక్కం 25 25 125 ఇక్కడ మనకి క్యాన్సల్ చేస్తే 5 ఎక్కం 5 5 2 10 తర్వాత 0 ఇక్కడ. కాబట్టి అప్పుడు లాభ శాతం ఎంత అంటే మనకు లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు సో మన 20 × 100 అంటే 20%. కాబట్టి లాభ శాతం ఎంతంటే 20% అతనికి లాభం రావడం జరిగింది అనమాట. లాభ శాతం రావడం జరిగింది.
సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏముందంటే పెట్రోల్ ధర ₹85ను సో ముందు 4% పెంచి తర్వాత 5% తగ్గించిన ప్రస్తుతం ఉన్నటువంటి పెట్రోల్ ధర ఎంత ఇక్కడ. అయితే ఫస్ట్ పెట్రోల్ ధర మనకి ఎంత చెప్పండి, పెట్రోల్ ధర యాక్చువల్ మనకు ₹85 ఉందన్నమాట. అయితే తర్వాత ఏమని చెప్పండి, ₹85తో మనకు 4% పెరిగిందంట మనకి. కాబట్టి ఏం చేస్తాం మనము, సో 85లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం 4% కనుక్కుంటాం మనము. మరి 85లో 4% అంటే ఏమొస్తుంది చెప్పండి, 85 ఇంటూ సో 4/100 అనమాట. క్యాన్సల్ చేస్తే మొత్తం గుణించి క్యాన్సల్ చేస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే మనకు, సో ఇది మొత్తం గుణిస్తే వచ్చే విలువ ఏంటంటే మనకి ఇది 3.4 వస్తుంది. 3.4 అంటే 85 ఇంటూ 4/100 క్యాన్సల్ చేస్తే మీకు 4 ఎక్కువ 4 4 25 ఇక్కడ 85 రెండు క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేది 3.4 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో 85లో 4% అంటే ఎంత చెప్పండి ఇక్కడ 3.4 అనమాట. కాబట్టి సో పెట్రోల్ ధర ₹85లో మనం 4% పెంచితే అప్పుడు దాని ధర ఏమవుతుందో చెప్పండి. అప్పుడు సో ₹85 ప్లస్ ఎంత కలపాలి మనం 3.4 అనమాట. కాబట్టి సో ₹85కి 85%లో 4% పెంచితే వచ్చేది ఏంటంటే ఇక్కడ 3.4. ఆ రెండు కూర్తో మనకు వచ్చేది చెప్పేటప్పుడు సో 88.4. ఎప్పుడు చెప్పండి, ఇది 4% పెట్రోల్ ధర పెరిగినప్పుడు ఉన్నటువంటి రేట్ ఎంతంటే మనకు సో ₹88.4. కానీ మనకేమి ఇచ్చినాడు, ఈ విధంగా 4% పెట్రోల్ ధర పెంచిన తర్వాత మళ్ళీ ఏమని చెప్పిన తర్వాత 5% తగ్గింది అంటే అర్థమైంది ఇక్కడ. 4% పెంచిన తర్వాత ప్రస్తుతం పెట్రోల్ ధర ఎంత అయిపోయింది ఇక్కడ, సో ₹88.4 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఈ 88.4% ఏం చేయాలి మనము 5% తగ్గించాలి. కాబట్టి 88.4 ఇంటూ ఎంత కనుక్కుంటాం మనం, ఫస్ట్ 5% కనుక్కుంటాం మనము. సో దీని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది చెప్పండి, 88.4 ఇంటూ 5% అంటే ఏం రాస్తాం మనము 5/100 రాస్తాం మనము. సో ఈ మొత్తం సూక్ష్మీకరిస్తే మనకు వచ్చే విలువ ఎంతంటే ఇప్పుడు మనకు, సరే దీన్ని కొట్టేసి మీకు ఆన్సర్ వస్తుంది, మీరు చేసుకోవచ్చు కావాలంటే. ఎంత వచ్చింది చెప్పండి, 4.42 వస్తుంది అనమాట. కాబట్టి 88.4లో మనకు 5% అంటే చెప్పండి ఇక్కడ 4.42కి సమానం అనమాట. అయితే ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 5% తగ్గించిందా, వాడు తగ్గిస్తే ఏం కావాలి చెప్పండి, ఈ రేట్ ఏదైతే ఉంటుందో 88.4లో ఏం చేయాలి మనము, ఈ యొక్క ₹4.42 తగ్గించాలి మనం. అప్పుడు మనకు వచ్చే విలువ ఎంత అయిపోయినప్పుడు సో 83.98కి సమానం. కాబట్టి ఇప్పుడు మనము 4% పెట్రోల్ ధరను పెంచి దాని తర్వాత 5% తగ్గిస్తే ఉన్నటువంటి ప్రస్తుత పెట్రోల్ ధర ఏంటంటే మనకు ₹83.98 సమానం అవుతుంది. సో తర్వాత ఐదో క్వశ్చన్ చూడండి. ఐదో క్వశ్చన్ ఏముందంటే -7/8 అనేటువంటిది 4/9 అగుటకు కలపాల్సినటువంటి సంఖ్య ఎంత అంటే అర్థమైంది ఇక్కడ. ఈ మొదటి సంఖ్య ఏదైతే ఉంటుందో దీనికి ఎంత కలపడం వల్ల మనకు వచ్చే ఆన్సర్ మనకు 4/9 అంటే 4/9 అవుతుంది అన్నాడు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనము, ఫస్ట్ 7/8 ఉంది, అది దీనికి ఏం చేస్తాం మనము x అనేటువంటి రాశిని కలపడం వల్ల మనకు అది 4/9కి సమానం అవుతుంది అనుకుంటాం మనము. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ x అట్లాగే పెట్టేసి ఇక్కడ ఈ 4/9 అట్లా ఉంటుంది ఇక్కడ. మరి LHSలో మనకు -7/8 ఏదైతే ఉంటుందో అదేమైతే అది RHSలో పంపిస్తే ఏమవుతుంది +7/8 అవుతుంది అనమాట. +7/8 అవుతుంది అనమాట. ఇప్పుడు వీటి మనం కాసాకర్త ఏమొస్తుంది, సో రెండింటి హారాలు ఫస్ట్ గుణిస్తాం మనం. 9 ఎంత అయిపోయింది 72 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 8 సో 32 + 9 ఎంత అయిపోయింది 9 63 అనమాట. కాబట్టి మొత్తం పూర్తి మనకు వచ్చేదంటే 60 + 30 90 90 + 5 95 సో 72 అనమాట. కాబట్టి ఇప్పుడు మనము -7/8కి 95/72 కలిపితే వచ్చేటువంటి ఆన్సర్ ఎంత మనకు 4/9 అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత ఇక్కడ 95/72 అనమాట. సో నెక్స్ట్ ఆరో క్వశ్చన్ చూడండి. ఆరో క్వశ్చన్ ఏమంటే -512/729 + √64/340 ఇచ్చినాడు ఇక్కడ. వీటి సూక్ష్మీకరణ చేద్దాం మనము. మైనస్ ఎట్లా పెడతాం ఇక్కడ మనం క్యూబ్ రూట్ ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ 512/729 ప్లస్ మళ్ళీ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ 64/343 అనమాట. అయితే చూడండి ఇక్కడ క్యూబ్ రూట్ అంటే అర్థమైంది ఇక్కడ ఘనమూలం అనమాట. అది మైనస్ అట్లే పెడితే ఇక్కడ దీన్ని మనము సరే దీన్ని విడివిడిగా రాసి ఏమొస్తుంది చెప్పండి క్యూబ్ రూట్ ఆఫ్ 512 నెక్స్ట్ మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ 729 రాసుకుంటాం మనం. ప్లస్ ఇక్కడ కూడా సో క్యూబ్ రూట్ ఆఫ్ 64 మళ్ళీ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 343గా విడివిడిగా రాసుకోవచ్చు మనం ఈ విధంగా అనమాట. ఈ విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ మీకు తెలుసు ఆల్రెడీ 512 ఏం రాస్తాం మనము 8 × 8 రాసుకోవచ్చు మనం. 8 ఘాతాంకం 3గా రాసుకోవచ్చు అనమాట. సో 8 × 8 ఏమొస్తుంది 8⁻³ అంటే మనకు 512 వస్తుంది. కాబట్టి దాని అట్లా రాసుకుంటాం మనం. మైనస్ సో క్యూబ్ రూట్ ఆఫ్ 8⁻³ రాయొచ్చు బై ఇక్కడ 3 అనమాట. ఇది 8⁻³ రాసుకోవచ్చు. అదేవిధంగా క్యూబ్ రూట్ ఆఫ్ ఇక్కడ 729 ఉంది దాన్ని రాసుకుంటాం మనము. సో 9⁻³ రాసుకుంటాం మనం. 9 × 9 × 9 చెప్పండి 729 వస్తుంది అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ ఏముంది ప్లస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 64 దాన్ని రాస్తాం మనము. 4 × 4 × 4 రాస్తాం మనకు వచ్చేదంటే 64. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనము 4⁻³ రాసుకోవచ్చు. బై ఎంత చెప్పండి ఇక్కడ మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఏదైతే దాని ఏం రాస్తాం మనం 7⁻³ రాసుకోవచ్చు మనం. 7 × 7 × 7 343 రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ క్యూబ్ రూట్ తర్వాత క్యూబ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ ఇక్కడ మరి ఇక్కడ కూడా క్యాన్సిల్ ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇది అప్పుడు మనకి మిగిలిన విలువ ఏంటంటే ఇక్కడ మనకు
సో మైనస్ లోపల 8 ఉంటుంది ఇక్కడ 8/9 ప్లస్ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 4/7 అనమాట. మరి వీటికి కాసాకర్త ఏమొస్తుంది చెప్పండి 9×63 ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ దీనికి మాత్రమే. సో మైనస్ 8 × 7 సో 7 × 8 8 ఎంత చెప్పండి 56 కాబట్టి మైనస్ 56 ప్లస్ ఎంత చెప్పండి 9×4 సో 36 వస్తుంది. కాబట్టి తీసేస్తే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు మైనస్ 56 ప్లస్ 36 అంటే మైనస్ 20 వస్తుంది, మైనస్ 20/63. కాబట్టి వాటి సూక్ష్మీకరిస్తే వచ్చే విలువ ఏంటంటే మైనస్ 20/63కి సమానం అవుతుంది అనమాట. సో తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ బాగానే మనకి పెద్దగా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ఒక 3 అంకెల సంఖ్యలో 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 2 రెట్టింపు, తర్వాత 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 3 రెట్లు, మరియు సంఖ్యలోని అంకెల మొత్తం 18. అయితే ఆ సంఖ్య ఏదని ఇక్కడ చాలా ఈజీ చూడండి, ఫస్ట్ అర్థం చేసుకుని క్వశ్చన్. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ, సో మనకి ఏమిచ్చింది ఇక్కడ 3 అంకెల సంఖ్య అంటే కాబట్టి ఏమనుకుందాం మనము, సో 1ల స్థానంలో ఏ ఉంది, 10ల స్థానంలో బి ఉంది, తర్వాత 100ల స్థానంలో సి ఉంది అనుకున్నాం మనము. సో ఇది 3 అంకెల సంఖ్య అనుకుంటాం మనము. మన ఫస్ట్ కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ, ఒక 3 అంకెల సంఖ్యలో 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు రెట్టింపు. కాబట్టి ఫస్ట్ ఏమనుకుంటాం మనం 10ల స్థానంలో మనం ఎక్స్ ఉంది అనుకుంటే అప్పుడు 100ల స్థానంలో సంఖ్య ఏం కావాలి చెప్పండి అది. సో 10ల స్థానంలో అంకెకి ఏం కావాలి రెట్టింపు కావాలంట. అంటే అర్థం వస్తుంది ఇక్కడ సి ఉన్న ప్లేస్లో ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ దీనికి రెట్టింపు అంటే మనకు సో 2x ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ x ఉంటే ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ 2x అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 3 రెట్లు అంట. మళ్ళీ సేమ్ అదే ఇక్కడ మళ్ళీ ఏం చేసిన వాడు 1ల స్థానంలోని అంకె వాడు 10ల స్థానంతో పోల్చుకున్నాడు. కాబట్టి మళ్ళీ ఏమి వచ్చింది ఇక్కడ 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 3 రెట్లు అంటే అంటే ఏమొస్తుంది చెప్పినప్పుడు ఏ స్థానంలో మనకు సో దీనికి 3 రెట్లు అనమాట. కాబట్టి 3x ఉంటుంది ఇక్కడ. అంటే 1ల స్థానంలో 3x, 10ల స్థానంలో x, 100ల స్థానంలో 2x అనమాట. మళ్ళీ ఏమి వచ్చింది ఇక్కడ ఈ మరియు సంఖ్యలోని అంకెల మొత్తం 18 అంట. అంటే ఏం చేస్తాం మనము ఇవన్నీ అంకెలే కదా, ఇవన్నీ కలపాలి మనం. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు 2x, సరే ఇక్కడ రాస్తా ఇక్కడ 2x ప్లస్ ఒక x ప్లస్ 3x ఈ మొత్తం పూర్తి ఎంత కావాలి మనకు 18 కావాలి కాబట్టి 18 అనమాట. ఇక్కడ ఈ మొత్తం పూర్తి ఏమొస్తుంది 2x ప్లస్ x ప్లస్ 3x అంటే 6x వస్తుంది అనమాట. 6x = 18. తర్వాత సో క్యాన్సల్ చేస్తే 6 × కాబట్టి x ఎంత అప్పుడు మనకు 3కు సమానం. కాబట్టి x 3 అయితే ఇక్కడ మన అంకెరాశి ఏమొస్తుంది అన్నమాట. సంఖ్యరాశి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 10ల స్థానంలో x ఉంది కాబట్టి మనకి వచ్చినట్టు x విలువ ఎంత చెప్పండి అప్పుడు 3 కాబట్టి మధ్యలో 3 ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి 1ల స్థానంలో ఏమంటే చెప్పండి 3x 3 × x అంటే 3 కాబట్టి 3 3 ఎంత చెప్పండి 9 ఉంటుంది. ఇక్కడ 3 9 9 ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ 100ల స్థానంలో 2x ఇక్కడ 2 × x 2 × 3 2 3 ఎంత చెప్పండి 6 అనమాట. కాబట్టి సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 639 అనమాట. కాబట్టి సో మనకి ఇక్కడ కండిషన్ని పాటించేటువంటి సంఖ్య ఏమంటే ఇక్కడ మనకు 639 అవుతుంది. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమంటే 18, 24, 30 18, 24, 30 వచ్చే భాగించినప్పుడు శేషాలు 14, 20 మరియు 26లో వచ్చేటువంటి కనిష్ట సంఖ్య ఏదన్నాడు. దీనికి ఏం చేస్తాం ఫస్ట్ మనము ఇచ్చినటువంటి మనము దేంతో అయితే భాగిస్తామో మనం దాన్ని ఫస్ట్ ఏం చేస్తాం వాటిని ఫస్ట్ మనం కాసాకు అనుకుంటాం మనం. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు సో 18, 24, 30లో ఫస్ట్ మనం కాసాకు అనుకుంటాం మనం. ఇవన్నీ కూడా మనకు సో 3 ఎక్కలు పోతాయి కాబట్టి సో 3 6ల 18, 3 8లు 24, 3 10ల 30 అనమాట. తర్వాత మళ్ళీ 3 ఎక్కలు సో 2 ఎక్కలు తీసుకుందాము. సో 2 3ల 6, 2 4 8, 2 5ల 10 అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు సో డిఫరెంట్ విలువలు కాబట్టి ఏం చేస్తాం మనం ఇవన్నీ కూడా మనము గుడిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో 5 4 20, 23 60, 66ల మొత్తం ఎంత చెప్పినప్పుడు 360. కాబట్టి సో 18, 24, 30 యొక్క కాసాకి ఎంత వరకు 360 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ సో 18, 24, 30లతో భాగిస్తే శేషము 0 వచ్చే విధంగా ఉన్నటువంటి విలువ ఎంతంటే మనకు సో 360 అనమాట. కానీ మనకేం కావాలి మనకు సో 18తో భాగిస్తే శేషం ఎంత కావాలి మనకు 14 కావాలి. సో 24తో భాగిస్తే ఎంత కావాలి మనకు 20 కావాలి. 30తో భాగిస్తే ఏమైనా ఇప్పుడు 26 కావాలి. మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ సో 18, 14 తేడా ఎంత చెప్పండి ఇక్కడ 4 ఉంది ఇక్కడ. సో 24, 20 తేడా ఎంత చెప్పండి ఇక్కడ 4 ఉంది ఇక్కడ. సో 30, 26 తేడా ఎంత చెప్పండి ఇక్కడ 4 ఉంది. అంటే అర్థమైంది ఇక్కడ సో వీటితో భాగిస్తే వచ్చేటువంటి శేషాల యొక్క సో మనం భాగించేటువంటి విలువల యొక్క వాటి మధ్య తేడా సమానంగా 4కు సమానం అవుతుంది. కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనము ఈ 360 నుంచి మనం సింపుల్గా మనము ఆ తేడా ఎంత ఉందని మనం తీసేస్తాం. 360 - 4 అప్పుడు ఎంత చెప్పండి 354. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 18, 24, 30లతో భాగిస్తే శేషము 14, 20, 26లో వచ్చేటువంటి కనిష్ట సంఖ్య ఏమంటే ఇక్కడ మనకు 354కు సమానం కావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏముందంటే ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన దానిని వృత్తరేఖా చిత్రంలో చూపిన సెక్టార్ వద్ద చేసేటువంటి కోణం ఎంత అని ఇక్కడ మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా దత్తాంశం ఇచ్చినప్పుడు మనము ఆ దత్తాంశాన్ని మొత్తం మనము
100% అనుకుంటాం మనం. దత్తాంశం మొత్తం 100% అనుకుంటే ఆ 100% దత్తాంశాన్ని మనము సో వృత్తరేఖ చిత్రంలో చూపిస్తే, వృత్తరేఖ చిత్రం దేనిపైన ఆధారపడి ఉంటుంది మనకి? ఇది ఇచ్చినట్టు దత్తాంశం తర్వాత సో వృత్తంలో ఉన్నటువంటి కోణంపై ఆధారపడి ఉంటుంది. వృత్తంలో ఉన్నటువంటి పూర్తి కోణం ఎంత చెప్పండి మనకు? సో కేంద్రం ఉన్నటువంటి కోణం మొత్తం 360 డిగ్రీస్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 100% దత్తాంశాన్ని మనము వృత్తరేఖ చిత్రంలో చూపాలంటే దత్తాంశం మొత్తం మనకు అది 360 డిగ్రీస్కి సమానం కావడం చెప్తున్నాడు. అంటే అర్థమైంది ఇక్కడ సో మనం 100 రూపాయలు సంపాదిస్తే పూర్తి మొత్తము దాన్ని మనం వృత్తరేఖ చిత్రంలో ఎట్లా చూపిస్తాం మనము? 360 డిగ్రీస్గా చేసి చూపిస్తాం మనం. కాబట్టి సో 100% దత్తాంశం ఈజ్ ఈక్వల్ టు మనకు 360 డిగ్రీస్కి సమానం చేస్తాం మనము. అయితే మనకేమడిగింది ఇక్కడ? పాఠశాల 35% మంది విద్యార్థులు సైకిల్పై వస్తే దానికి వచ్చేటువంటి కోణం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మరి 100%కి 360 డిగ్రీస్ కోణం అయితే మరి 35%కి అయ్యేటువంటి కోణం ఎంత అంటే మనం ఎక్స్ అనుకుందాం మనం. సేమ్ ఇంత ముందులాగానే మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తాం మనం. ఎక్స్ ఇంటూ 100 ఎంత చెప్పండి ఇక్కడ? సో 100 ఇంటూ ఎక్స్ అనమాట. మరి ఇక్కడ 35 ఇంటూ 360, 360 ఇంటూ 35 రాసుకుంటాం మనము. సో తర్వాత క్యాన్సల్ చేస్తే ఎక్స్ కూడా ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? 360 ఇంటూ 35 బై ఎంత అయిపోయింది? సో 100 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? సో ఇక్కడ 0 0 క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ క్యాన్సల్ చేస్తే 5 2 10, 5 7 35, 2 ఎక్కం 2, సో 18 ఇక్కడ. అంటే ఏముంది ఇక్కడ? 18 ఇంటూ 7 అనమాట. కాబట్టి ఎక్స్ కూడా ఎంత ఇక్కడ? 18 ఇంటూ 7 ఎంత? సో 126. కాబట్టి సో ఎక్స్ అంటే ఇక్కడ మనకు 35% కోణం కాబట్టి మనకి ఎక్స్ ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ? సో 126 డిగ్రీస్ అనమాట. కాబట్టి 35% మనం వృత్తరేఖా చిత్రంలో చూపిస్తే తీసుకోవాల్సినటువంటి కోణం ఎంతంటే 126 డిగ్రీలు. సో తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ మనకి ఒక పట్టిక ఇచ్చింది, ఇక్కడ దత్తాంశం ఇచ్చింది. ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ రాశులు అనమాట, ఎఫ్ అంటే వాటి పౌనపుణ్యం అనమాట. అయితే ఈ పట్టిక యొక్క సో దత్తాంశానికి సగటు ఎంత అని ఇక్కడ మీకు తెలుసాలండి. సగటుకు ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా పట్టికేస్తే ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఎక్స్ ఎఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం అనుకుంటాం మనం? యాక్చువల్ నిలువు రాసుకోవాలా, నేను ఇట్లా చేస్తున్నాను ఇక్కడ. మరి ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఎక్స్ఐ ఎఫ్ఐ తీసుకున్నాం. మరి ఎక్స్ఐ ఎఫ్ఐ అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు కూడా గుణించాలన్నమాట మనం. ఇక్కడ రాస్తాం ఇక్కడ మరి ఈ రెండు గుణిస్తే ఏమొస్తుంది? యాక్చువల్ నిలువు రాసుకుంటాం యాక్చువల్గా మనము. నేను ఇక్కడ డైరెక్ట్ చేసేస్తున్నా. సో 5 అమ్ములు ఎంత అయిపోయింది? 15. తర్వాత 6 5 ఎంత అయిపోయింది? సో 30, 7 4 28, సో 8 2 16, 9 6 సో 54. కాబట్టి ఇదేం చెప్పండి? ఎక్స్ఐ ఎఫ్ఐ యొక్క విలువలు ఇవన్నీ కూడా ఇదేం చెప్పండి? సో ఎఫ్ఐ యొక్క విలువలు అనమాట. అయితే మనకి సగటుకు ఫార్ములా మీకు తెలుసు. ఎప్పుడంటే పౌనపుణ్యం ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమంటే సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా సో ఎఫ్ఐ అనమాట. అయితే ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది చెప్పండి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది అనమాట. అంటే ఈ మొత్తం కూడితే మనకు వచ్చేది ఏమంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఈ మొత్తం కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 143 వస్తుంది అనమాట. ఇవన్నీ మొత్తం కూడితే తర్వాత ఇక్కడ ఎఫ్ఐ ఉంది ఇక్కడ, ఇవి కూడా సిగ్మా ఎఫ్ఐ ఇవన్నీ కూడితే మనకు వచ్చేది ఏంటంటే మొత్తం ఇక్కడ మనకు సో 20 వస్తుంది అనమాట. మీరు కావాలంటే కూడి చూసుకోవచ్చు మనం ఇటు అనమాట. సో దాని తర్వాత ఏం చేస్తే ఇక్కడ నేను సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఇవన్నీ కలిపితే మనకు వచ్చిందంటే ఇప్పుడు 143 కాబట్టి ఇక్కడ రాస్తే నేను సో ఇది 143 అనమాట. తర్వాత మరి సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత మనకు 20కి సమానం కాబట్టి 20 రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సో వీటిని క్యాన్సల్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. మనం క్యాన్సల్ చేయడానికి వస్తే చేయండి, లేకుంటే ఏం చేస్తే సింపుల్గా మనము సో లవాన్ని హారంతో భాగిద్దాం. మనం 20తో 143ని భాగిస్తే వస్తుంది చెప్పండి? సో 27 140 అనమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తుంది. పాయింట్ పడితే వస్తుంది ఇక్కడ 0 కాబట్టి 20 ఎక్కం 20 ఇక్కడ, తర్వాత 10 ఉంటుంది ఇక్కడ, మళ్ళీ పాయింట్కి 0 వస్తుంది కాబట్టి 25 సో 100. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 7.15. కాబట్టి సో ఇచ్చినటువంటి పట్టిక అంటే ఇచ్చినటువంటి పట్టికలో దత్తాంశం యొక్క సగటు ఎంతంటే మనకు ఎక్స్ బార్ ఈక్వల్ టు 7.15కి సమానం అవుతుంది అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము సో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.